హలో వాయిస్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు లిఫ్ట్ టిప్స్. ఈ రోజు టిప్ నెంబర్ 6 నేను పర్సనల్ గా ఫేస్ చేసిన ఇష్యూ ఇది. అప్పుడప్పుడు డెడ్ లిఫ్ట్ చేస్తున్నా కానీ, స్క్వాట్ చేస్తున్నా కానీ, లేదా నార్మల్ గా వాక్ చేస్తున్నా కానీ నాకు లెఫ్ట్ నీలో పెయిన్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే నీలో ఇష్యూ అనుకుంటారు. అది యాక్చువల్ గా సిమ్టమ్ మాత్రమే. దేనికి సిమ్టమ్ అంటే మీకు హిప్ మొబిలిటీ లేదు అని అర్థం. సో నేను ఇప్పుడు కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తా, దానివల్ల మీకు హిప్ మొబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ మీకు మెల్లమెల్లగా నీ పెయిన్ అనేది తగ్గుతుంది. సో చూడండి. ఆల్రెడీ గైస్, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జిమ్ లో ఉండే రెసిస్టెంట్ మ్యాన్ తీసుకోండి, అన్నిటికన్నా థిక్ ఉండేది తీసుకొని ఇట్లా హెవీ మెషిన్ కి ఇట్లా టై చేయండి. రెసిస్టెంట్ మ్యాన్ తీసుకొని హిప్ కి పెట్టేసేయండి. హిప్ కి పెట్టుకొని స్ట్రెచ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. చాలా దూరం వచ్చి ఈ హిప్ ఉంది కదా, హిప్ ని పుష్ చేయండి. ఇట్లా చేతులతో పుష్ చేసి స్లోగా రిలాక్స్ గా వదిలేసేయండి. ఇట్లా వదిలేసారు అనుకోండి, ఈ గ్రాయిన్ అనేది చాలా స్ట్రెచ్ ఫీల్ అయ్యి అది ఓపెన్ అవుతుంది మీకు హిప్. దెన్ హోల్డ్ ఇట్ ఫర్ 5 seconds. దెన్ అగైన్ ప్రెస్ ఇట్ అండ్ స్లోగా వదిలేసేయండి, రిలాక్స్. సో ఇట్లానే మీరు 5 reps చేయండి ఈచ్ సైడ్. దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్కి వెళ్దాం, లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ లెగ్ టచ్ డౌన్ అంటారు దీన్ని. సో మీరు ఒక 25 kg ప్లేట్ తీసుకోండి, ఈ లెవెల్లో హైట్లో ఉండాలి. నేను రైట్ సైడ్ కాల్ పెట్టి నిలబడుతున్నా. నిలబడి చెస్ట్ ఫార్వర్డ్ అండ్ హిప్ ని హింజ్ చేసి గ్రౌండ్ ని టచ్ చేయండి, లెగ్ ని టచ్ చేయాలి. జస్ట్ టచ్ చేసి దెన్ కమ్ బ్యాక్ అప్. సో ఇట్లనే ఈచ్ సైడ్ 5 రెపిటేషన్స్ చేయండి. గ్రాడ్యువల్ గా హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి, దానివల్ల మీకు నీ పెయిన్ అనేది రాదు. సో ఇట్లాంటి టిప్స్ కోసం మేక్ షూర్ యూ ఫాలో తెలుగు లిఫ్ట్స్. లెట్స్ గో బేబీ.